ఉంటాడు అనమాట ఆయనకి. ఆయనేమో క్రిస్టియను, కానీ తన మతం ఏం లేదంటాడు, మానవత్వం అని చెప్తుంటాడు. ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తుంటాడు. నువ్వు ఒక మతాన్ని పాటించకుండా నువ్వు మానవత్వ కథలు చెప్పు. ఖచ్చితంగా ఎవరికైనా అర్హత ఉంటుంది. హేతువాదులు నాస్తికులు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమరం ఉంటాడు, ఆయన నాస్తికుడు, ఆయన ఏ గుడికి వెళ్ళడు, దర్శనం చేసుకోడు. ఆయన నా మతం మానవత్వం అని చెప్తే తప్పేం లేదు. అది అట్లాంటిగా హేతువాదులు గోగినేని బాబు లాంటి వాళ్ళు ఆ మాట చెప్పడంలో తప్పు లేదు, అర్హత ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఏ మతానికి ఒక లాయల్టీ కాదు, నువ్వు నీ మతానికి సంబంధించినటువంటి లాయల్టీ ఉన్నప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి మతాచారం ప్రకారం ఇప్పుడు నువ్వు సరే ఈయన క్రిస్టియన్ అనుకుందాం, చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం అక్కడ వ్యవహరిస్తున్నారు కదా. అట్లాగే మసీదుకి వెళ్ళినప్పుడు నువ్వు కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా మసీదుకి వెళ్తున్నారు, అక్కడ సంప్రదాయం ప్రకారం వెళ్తున్నావు. కడప దర్గా ఏంటి, మసీదులకు కూడా వెళ్తాడు ప్రార్థనలకి. వెళ్ళినప్పుడు అక్కడ సంప్రదాయం ప్రకారమే చేస్తున్నావు కదా. నువ్వు నెత్తిని కట్టుకునేటటువంటి నెత్తిని పెట్టుకునే టోపీ దగ్గర నుంచి అన్ని చేస్తున్నావు, కాళ్ళు కడుక్కోవడం దగ్గర నుంచి అన్ని చేస్తున్నావు కదా. మరి వాళ్ళ సంప్రదాయాలకు విలువ ఇచ్చినప్పుడు హిందూ సంప్రదాయానికి సంబంధించి విలువకి ఏంటి ప్రాబ్లం? వెంటనే చెప్తారు తీర్థం తీసుకున్నాడు, ప్రసాదం తీసుకున్నాడు, ఎస్ కరెక్ట్. కానీ ఈ సంప్రదాయం అక్కడ ఉంది, ఎందుకు పాటించవు? నువ్వు పాటించి తీరాలి కదా.